హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నాకు తెలిసి నా ఛానల్లో చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు మొన్న సెప్టెంబర్ 18 థర్స్డే రోజున స్వామివారి సుప్రభాత దర్శనం అయింది. ఈ వీడియోలో నేను సుప్రభాత దర్శనము, ఇంకా తోమాల సేవ, అర్చన, ఇవన్నీ మొదటి గడప దర్శనాలు. ఆ దర్శనాలకి మనము ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో మనకి శ్రీవారి మొదటి గడప దర్శనం చేసుకోవడానికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్దేమో లక్కీ డిప్. లక్కీ డిప్ మనకి ఎవ్రీ మంత్ 18th ఆర్ 19th రోజు టీటీడీలో మనకి రిలీజ్ అవుతాయి. ఆ రోజు మనం టీటీడీ యాప్ నుంచి మన లక్కీ డిప్ రిజిస్టర్ చేయొచ్చు. మన నేమ్ అండ్ ఆధార్తో మనం లక్కీ డిప్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ సెలెక్ట్ అవుతే మన ఫోన్కి మెసేజ్ వస్తుంది సెలెక్ట్ అయ్యారని. దాంట్లో మనకి మెన్షన్ చేస్తారు మనకి ఏ సేవ వచ్చిందనేది. సుప్రభాతమా, తోమాలనా, లేకపోతే అర్చననా, ఇలాంటి అర్జిత సేవస్ అన్నీ మనకి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక వే. ఇంకోనేమో ఆఫ్లైన్. మనం తిరుమలలో దర్శనం అయిపోయాక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. అక్కడ చాలామంది క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు వీడియో మధ్యలో చూపిస్తాను ఆ క్లిప్. అక్కడ మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఎలా అంటే, మనము ఈరోజు రిజిస్టర్ చేసుకుంటే మనకు నైట్ వరకు మెసేజ్ వస్తుంది సెలెక్ట్ అయ్యామా లేదా అనేది. మనము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళొచ్చు. మొదటి గడప దర్శనం ఉంటుంది ఇది కూడా. సో మనకి ఇంకోటేమో ఎమ్మెల్యే, ఎంపీస్ తెలిసిందే, విఐపీస్ రికమెండేషన్తోని. ఇంకోటేమో శ్రీవారి టికెట్స్ ఉంటాయి కదా 10,000వి, అవి పే చేసి కూడా మనం మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఇక నా విషయానికి వస్తే, నేను జూన్లో వేసాను లక్కీ డిప్. లక్కీ డిప్ వేస్తే సెలెక్ట్ అయ్యాను. సుప్రభాత సేవ దర్శనం వచ్చింది నాకు. ఈ వీడియోలో మీకు ఈ సేవ ఎలా ఉంటుంది, ఎలా వేయాలి, ఇంకెక్కడ, ఏ టైంకి రిపోర్ట్ చేయాలి, ఒకవేళ ఈ మధ్యలో ఈ 3 monthsలో ఎవరికైనా సుప్రభాత సేవ వచ్చి ఉంటే వాళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇంకెక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి మనకి సేవ ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హర్షిత వ్లాగ్స్ 99. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది సిఆర్ఓ ఆఫీస్. మేము రూమ్ అకామిడేషన్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. చూడండి, ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇది అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఆఫ్లైన్ది. చూడండి ఇక్కడ ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తున్నారో. వీళ్ళందరూ ఈరోజు ఎంటర్ చేసుకుంటే రేపు మార్నింగ్ వాళ్ళకి సేవ ఉంటుంది. ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి. ఇక్కడ ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందని విన్నాను. సో మేము తిరుపతికి వెళ్ళి అక్కడ ఫస్ట్ కాణిపాక దర్శనం చేసేసుకొని తర్వాత తిరుమలకు వచ్చాము. కొండపైన ఆఫ్టర్నూన్ వరకు మేము చేరుకున్నాక వెంగమాంబలో ఇట్లా అన్నదానం అయితే తినేసాము. అన్నదానం అయితే చాలా బాగుంది. ముందటికి ఇప్పటికైతే చాలా మాకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. కర్రీస్ అయినా, అన్నంలో అయినా చాలా బాగా అనిపించింది ఈసారి మాకు. మేము లాస్ట్ మంత్లో వెళ్ళాము. మళ్ళీ ఈ లక్కీ డిప్ కోసం ఈ మంత్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, మాకు నైట్ ఉంది కదా సుప్రభాత సేవ అనేది, 2 o'clock రిపోర్టింగ్ ఉంది కాబట్టి మేము ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా మాకు ఫ్రీ టైం దొరికింది. సో ఇట్లా మేము ఈవినింగ్ ఒకసారి మాడవీధులలో కొంచెం తిరిగేసి వద్దామని బయలుదేరాము. ఇక్కడ నందకం గెస్ట్ హౌస్ దగ్గర ఆ టీ అనేది చాలా బాగుంది. తర్వాత ఇట్లా షాపింగ్ చేసుకున్నాము. నాకు కావాల్సినవి కొంచెం పూజ సామాను, ఇంకా రిలేటివ్స్కి కొన్ని తీసుకొసుకున్నాము. తర్వాత టెంపుల్ దగ్గరకు వచ్చాను. చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు. ఆ రోజు పౌర్ణమి, గరుడ సేవ జరుగుతుంది. చూడండి అసలు అక్కడ చాలా మంది ఉన్నారు. గరుడ సేవ అయితే చూసేసాం మేము. మాడవీధులు మొత్తం 4 మాడవీధులు లాక్ చేసేసారు. లాక్ చేసి ఇట్లా దేవుడిని గరుడ దేవుడి పైన తిప్పారు. ఇట్లా ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి. చాలా బాగా అనిపించింది. పౌర్ణమి రోజు ఆ పున్నమి వెలుగులో స్వామివారిని చూడడం అయితే చాలా అంటే చాలా ఒక వైబ్ అది అసలు చెప్పాలంటే.
తర్వాత 11 వరకు మేము మాడవీధులలో తిరుగుతూనే ఉన్నాము. చూడండి ఎంత నిర్మానుష్యంగా అయిపోయిందో, సైలెంట్ మొత్తము 11:00కి. తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ మనం వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలి, శ్రీవారి దర్శనము. ఇట్లా ఎలిఫెంట్‌తోని ఆశీర్వాదం తీసుకున్నా నేను. తర్వాత ఎగ్జాక్ట్లీ 12:00కి మేము రూమ్లో నుంచి స్నానం చేసేసుకొని టెంపుల్కి అయితే వచ్చాం మళ్ళీ. చూడండి ఎంత అసలు ఎవ్వరు కూడా లేరు ఈ టైంకి. చూడండి మాడవీధులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, అందరు నిద్రపోతున్నారు. కొంతమంది దర్శనం చేసుకొని ఆ టైంకి కూడా బయటికి వస్తున్నారు అండి. వ్యూ ఒకసారి అందరు పడుకొని ఉన్నారు వెనకాలో. సో ఇది లక్కీ డిప్ వచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే సుపథం నుంచి ఎంట్రీ ఉందండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సుపథం నుంచి ఎంట్రీ ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. విక్యూసీ కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి సుపథం నుంచి ఎంట్రీ అయితే మనకి లక్కీ డిప్ వాళ్ళకి, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి, నేవీ ఆర్మీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడికి మేము ఆల్మోస్ట్ 1:00 వరకు రీచ్ అయ్యాము. అప్పటి వరకే ఒక 25 మెంబర్స్ వరకు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వీళ్ళందరి సేవలో, సుప్రభాత సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళే. సో ఇక్కడ నుంచి మనకి ఫోన్ ఉండదు, ఫోన్ మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. మనం లోపలనే ఫోన్ ఇచ్చేసేయచ్చు, టెన్షన్ పడకండి. సో మీకు ఇక్కడ దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ మనకి దేవుడిని మేల్కొల్పడం దగ్గర నుంచి దేవుడి మొదటి దర్శనం కూడా మనకే ఉంటుంది. సో ఫస్ట్ ఒక కంపార్ట్మెంట్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు. తర్వాత మనకి జయ విజయాలు ఉంటాయి కదా, ఆ హాల్ మొత్తం నిండిపోయారు సుప్రభాత సేవ దర్శనానికి వచ్చిన వాళ్ళు, లక్కీ డిప్ వాళ్ళు. తర్వాత అక్కడ ఒక 30 మినిట్స్ వెయిట్ చేశాక సన్నిధి గొల్ల గారు వచ్చారు ఫస్ట్. తర్వాత వాళ్ళు లాక్ తీసేటప్పుడు సుప్రభాతము, ఇంకా వెంకటేశ్వర స్తోత్రము, ఇంకొకటి స్తోత్రం అవన్నీ చదివారు. తర్వాత బంగారు బిందెలు 2, ఒక వెండి బిందెతోని దేవుడికి లోపలికైతే వాటర్ తీసుకెళ్లారు. బట్ ఇవన్నీ మనం ఏం చూడము, కర్టెన్ వేసేస్తారు దేవునికి. తర్వాత ఇదంతా అభిషేకం అంతా అయిపోయినాక కర్టెన్ ఓపెన్ చేస్తారు. తర్వాత మనకు దర్శనం ఉంటుంది. అలా లోపలికి వెళ్ళుకొని మనం బయటికి రావాలి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. థర్స్డే రోజు వచ్చింది కాబట్టి మాకు స్వామివారి నిజరూప దర్శనము. అసలు చెప్పడానికైతే మాటలు లేవు. ఆ దీపాల వెలుగులో స్వామివారి ఫేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అనిపించింది మాకు. బాడీ మాత్రము ఒక పంచె అంతే, ఒక పంచెలో ఉన్నారు స్వామి. ఆ వ్యూహలక్ష్మి పాదాలు నేను చూడాలనుకునే అయితే కంప్లీట్గా అన్నీ చూసేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. బట్ అక్కడ సేవ చేసేవాళ్ళు మనని బయటికి వెళ్ళండి అంటూనే ఉంటారు. మనం కొంచెం లోపల ఉండడానికి ట్రై చేస్తే స్వామివారిని కంప్లీట్గా చూడొచ్చు. మొదటి గడప దర్శనం అనేది మనకు కలుగుతుంది. నాకైతే చాలా చాలా బాగా జరిగింది. గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం, ఇంకా నేత్ర దర్శనం కూడా. స్వామివారి నామాలు కూడా కొంచెం సైజ్ తక్కువ చేశారు. మనకి ఆభరణాలు అయితే ఏమీ ఉండవు గురువారం రోజు. చూడండి దర్శనం అయ్యాక మేము ఇట్లా పిక్స్ నా ఫేస్లోనే తెలిసిపోతుంది ఆనందం అనేది. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. సేవకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అన్న విషయానికి వస్తే, జస్ట్ మనం సెలెక్ట్ అయిన టికెట్, అకామిడేషన్ లెటర్, ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్లు కూడా వెంట పెట్టుకోండి. వీలైతే సుప్రభాతము, స్వామివారి సుప్రభాత సూత్రం ఉంటుంది కదా, అది ఇంకా కమలాకుచ అది, ఈ 2 జిరాక్స్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ వాళ్ళు పంతులు పాడుతున్నప్పుడు మనం వాళ్ళతో పాడటం అనేది చాలా బాగుంటుంది ఫీలింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.